ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవముగల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్ శిలువ ధ్యానాలలో భాగంగా ఈరోజు డే 2 సిద్ధపాటు అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్ గా మత్తయి సువార్త 26వ అధ్యాయము 19వ వచనం. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి మనం ఎవరినన్నా ఇంపార్టెంట్ పర్సన్ని కలవటానికి వెళ్ళినప్పుడు కానీ, అలాగే ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ చాలా చక్కగా రెడీ అవుతాం అన్నమాట. మునుపటి రోజుల్లో అయితే అరువు తెచ్చుకునే వాళ్ళు, ఇప్పుడైతే మరి బ్లింకిట్ అని ఇలా లాస్ట్ మినిట్ యాప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో డెలివరీ చేయించుకొని మరి సిద్ధపాటు కలిగి ఉంటా ఉన్నారు. మరి అలాంటిది మరి మనం దేవాది దేవుణ్ణి ఆయన ముఖ దర్శనం చేయాలంటే, మరి రెండవ రాకడలు ఎత్తబడాలంటే మరి మనం ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎస్తేరు గారు అయితే మొట్టమొదట మరి రాజుని ఎదుర్కొనేటప్పుడు హేగే అండర్టేకింగ్లో మరి తను మంచిగా డెకరేట్ చేసి ఆమెని రాజు యొద్దకి పంపించడం మనం అక్కడ చూస్తూ ఉంటాము. మరి రెండో మారు తను మరి తన జనాంగాన్ని విడిపించుకోవటానికి, బ్రతికించుకోవటానికి తను వెళ్లాల్సిన టైంలో హేగే నోస్ వెరీ వెల్ రాజుని ఎట్లా ఇంప్రెస్ చేయాలో ఆయన తెలుసు. మళ్ళీ హేగేని పిలిపించడం, ఆయన్ని మరి అప్రోచ్ అవ్వటం చేయలేదు. కానీ మొదటిసారి అలంకరణ మీద మరి శ్రద్ధ చూపిస్తే, రెండవసారి ఆత్మీయత మీద మరి నిష్ఠ ప్రతిష్ట కలిగి త్యాగం, సమర్పణ, తీర్మానంతో, ఉపవాసంతో రాజుని ఎదుర్కోవటం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సిద్ధపాటులో అక్కడ అహశ్వరోషు రాజు సేమ్ అండ్ ఎస్తేరు సేమ్. పర్సన్స్ లో ఏమీ మార్పు లేదు, కానీ తన సిద్ధపాటులో మనం మార్పు చూస్తూ ఉన్నాము. అక్కడ సీన్స్ కూడా మారిపోయినాయి అనమాట. అక్కడ రాజుకి రాణి అవసరమే ఉన్నది. రెండవసారి మరి రాణి రాజుని అప్రోచ్ అవ్వటానికి న్యాయ వ్యతిరేకంగా ఉన్నదంట. మరి రాజు ఏ రాజ కార్యాలలో ఉన్నారో, 127 సంస్థానాలకు అధిపతి కాబట్టి మరి ఎక్కడి నుంచి ఏ ప్రెషర్ వచ్చిందో, ఏ శత్రువులు కుట్ర చేస్తా ఉన్నారు, ఏ శత్రువులు రాజ్యం మీదకి దండెత్తుతా ఉన్నారో, మరి ఏ విషయంలో తను ఆ రీతిగా ఉన్నారో, కానీ న్యాయ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మరి ఈ టైంలో ఇంకా అవసరమే ఉన్నది. ఆయన ఇంప్రెస్ చేయాలి నేను అని అనుకోలేదు. కానీ మరి ఉపవాసంతో, నిష్ఠ ప్రతిష్టతో మరి సిద్ధపాటు కలిగి రాజుని ఎదుర్కోవటం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఇంతకు ముందులాగే ఈ భక్తి జీవితాన్ని ఈ రీతిగానే కొనసాగిస్తూ ఉంటే సరిపోదు. సమయానుకూలంగా మనం ఇంకా వైబ్రెంట్గా ప్రేయర్స్ చేయాలన్నమాట. మన భక్తి జీవితాన్ని ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపించబద్దులు మనం. మన సిద్ధపాటులో దేర్ మస్ట్ బి ఎ డిఫరెన్స్ అండ్ దేర్ మస్ట్ బి అన్ ఇంప్రూవ్మెంట్. మరి మత్తయి సువార్తలో మనం బుద్ధి గల కన్యకలని, అలాగే బుద్ధి లేని కన్యకలను మనం చూస్తూ ఉన్నాం కదా. మరి 10 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు, 10 మంది ఎదురు చూస్తున్నారు, 10 మంది మరి కునికి నిద్రించడం మనం చూస్తున్నాం. అయితే 5గురు బుద్ధి లేని కన్యకలుగా అభివర్ణించడం మనం అక్కడ చూస్తూ ఉన్నమాట. ఎందుకంటే సిద్ధెలలో నూనె లేదు, దివిటిలో ఉన్నది సరిపోతుందిలే అనుకున్నారు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ గంట, అరగంట ప్రార్థన సరిపోదు. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనం ఇంకా పట్టుదలతో ప్రార్థన చేయబద్దులు. మనం ఇంకా మా పిల్లలకి కోల్డ్, కాఫ్, పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, సంతానం ఇంకా అస్తమానం ఇవే కాదు. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. మన సిద్ధపాటులో నిత్యముగా మార్పు కనిపించబడాలి. దేవునికి స్తోత్రం. ఆ దివిటిలలో ఉన్న నూనెతో వారు పెండ్లి కుమార్ని ఎదుర్కొనలేకపోయారు. సిద్ధెలలో నూనె లేదు. సిద్ధెలలో నూనె అంటే నూనె అభిషేకానికి మరి స్పిరిచువల్ ప్రిపేర్డ్నెస్ కి సాదృశ్యంగా కనబడతా ఉన్నదన్నమాట. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో ఆ 5గురు కన్యకలు మరి పెండ్లి విందులో ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. సరైన సిద్ధపాటు లేకుండా ఈ విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించలేము. ఎందుకంటే మొత్తం సిద్ధపాటు చేసుకుని మరి స్టేషన్లో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాము. మరి టికెట్ లేకపోతే అక్కడ మనం ఎక్కలేము అనమాట. మనం ఫర్దర్గా ప్రయాణం చేయలేము, గమ్యాన్ని చేరలేము. సో కంపల్సరీ మరి ఈ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యమును కోరి ఉన్నాడు. మరి పరిశుద్ధతయే మనకి అలంకారము. ఈ పరిశుద్ధత అనే అలంకారాన్ని కలిగి ఉండి మాత్రమే మనము దేవుని ముఖ దర్శనం చేయగలుగుతాము. ఆత్మీయ సిద్ధపాటు కలిగి నిత్యముగా రెండవ రాకడలు ఎత్తబడి మరి ఆయన ముఖ దర్శనం చేద్దాము నిరంతరం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.